విశ్వేశం మాధవం డుంటిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. మనకి చక్కగా కాశీలో నివాసం ఉండడం, కాశీని తలుచుకోవటం, కాశీని ప్రార్థన చేయటం, కాశీ 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 అనుకుంటూ నిరంతరం నామాన్ని ఉచ్చారణ చేయటం, దీనిని మించినటువంటి పుణ్యము ఇంకొకటి లేదు. దీంట్లో అనుమానం లేదు. దీనికంటే గొప్పదైనటువంటిది ఇంకొకటి లేదు. ఈ కాశీ క్షేత్రంలో ఈ రోజుకి అనేక మహాత్మ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే ప్రత్యక్షంగా మనం కంటితోటి చూడొచ్చు. కాశీకి ఈరోజు మనం వెళ్ళినా ఈ మహాత్మ్యాలన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి అంటే కాశీలో ఎప్పుడూ ఆ పంచక్రోశాలు అని చెప్తారనమాట. ఆ పంచక్రోశాల యాత్ర దాకా ఒక బాణాకారంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ పంచక్రోశ ప్రాంతము దాకా కూడా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో గ్రద్ద ఎగరదు, గ్రద్దలు ఎగరవు. మొత్తము ఎక్కడ చూసినా కాకులు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద కాకులు, కానీ గ్రద్దలు ఎగరవు. ఈరోజు కూడా గ్రద్ద ఎగరనటువంటి ప్రదేశం ఆ పంచక్రోశ ప్రదేశము. ఆ కాశీ క్షేత్రములో గ్రద్దలు ఎగరకపోవడము అనేది మరి ప్రత్యక్షమైన వింతే కదా. అన్ని చోట్ల ఎగురుతున్నటువంటిది. ఇంకొక విశేషం ఏమిటంటే మనం రామేశ్వరానికి వెళ్తే రామచంద్రమూర్తి వారు సైకతలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు. అక్కడ నిరంతరము రామేశ్వర క్షేత్రం మీద ఎప్పుడూ ఒక గద్ద ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ గ్రద్ద తిరుగుతూ ఉండేది రామేశ్వరం అయితే, అసలు గ్రద్ద అనేది తిరగకుండా ఉండేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది కాశీ క్షేత్రము. అలాంటి ఆ కాశీక్షేత్రంలో మొదటి వింత గ్రద్ద ఎగరకపోవడం అయితే, రెండో వింత ఆవులు పొడవవు. కాశీలో ఆవు అసలు పొడవటము అనేది ఎవడు చూడ్డు. అయ్యా నన్ను ఆవు పొడిచింది అని కాశీలో ఎవడు అండు. ఏ సందులోకి వెళ్ళినా, గొంతులోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆవులు అక్కడ ఉంటాయి. కానీ ఏ ఆవు ఒక వ్యక్తిని పొడిచింది అనే మాట మనం వినలేము, దుర్లభము అది. ఎందుకు కాశీక్షేత్రంలో ఆవులు పొడవవు అనేదానికి ఎంత అద్భుతమైన వింత ఉంటే ఇంకా ఏ ప్రదేశానికి వెళ్ళినా తలలు ఊపుతాయి కదా కాశీలో. కానీ కాశీలో మాత్రం తల ఊపవు. దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎవరైనా వెళ్ళి ఇట్లా అని చూడొచ్చు. అసలు ఆవు ఎట్టి పరిస్థితుల్లో తన తలతోటి ఒక మనిషిని పొడవదక్కడ. ఇంకా విశేషం ఏమిటి అంటే, పాపం మనకు అనేక దండయాత్రలు జరిగినాయి. ఈ దండయాత్రలు జరగక ముందు కాశీ వీధులన్నీ చాలా విశేషంగాను, రకరకాలైనటువంటి అరణ్యాలు, వనాలతోటి నిండి చాలా అద్భుతంగా, చూడడానికి ఒక్కసారి చూసినంత మాత్రానే ఆశ్చర్యపోయే విధమైనటువంటి వనాలతోటి నిండి ఉండేదట. కానీ మ్లేచ్ఛీయులు, విదేశీయులు మన మీద చాలామంది దాడి చేసినప్పుడు కాశీనగరం మీద విశేషంగా దాడి చేశారు. ఆ సమయంలో ఎక్కడ విశ్వేశ్వరుడికి దాడి జరుగుతుందో, ఎక్కడ ఈ క్షేత్రాల మీద దాడి జరుగుతుందో అని అందరూ ఇళ్లని ఇలా ముందరికి పెంచుకుంటూ ఆ సందులన్నిటినీ కూడా ఇరుకు సందుల కింద మార్చేశారు. చాలా చిన్న సందులు, అంటే చాలా గుర్రాలతోటి తిరిగి వచ్చి ఆ కాశీలోకి వెళ్ళి యుద్ధం చేయడానికి యోగ్యంగా లేకుండా ఉండేట్టుగా ఇళ్లనంతా ముందరికి పెంచుకుంటూ వచ్చారు. ఈ ఇళ్ళు ముందరికి ఉండేటప్పటికి వీళ్ళకి ఏమర్థమవుతుంది, కాశీలోకి ఎలా పోవాలి, ఏ విధంగా పోవాలి, ఎటు తిరగాలి, ఏం తిరగాలో అర్థం కాకూడదని మొత్తం ఇరుకు సందులు చేసేసి కాశీ మొత్తం అట్లా ఇరుగ్గా ఉండడానికి కారణము, విదేశీయులు దండయాత్ర చేసినప్పుడు వాళ్ళ యొక్క త్యాగానికి నిరతిగా అలా తీసుకొని ఇళ్లల్లోనే కొన్ని మహత్తరమైనటువంటి క్షేత్రాలను కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ అంత చిన్న సందులు కదా, మనం సందులో వెళ్తే ఆవుకి పక్క నుంచి ఇట్లా రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆవు కదలదు, మనల్ని ఇబ్బంది పెట్టదు. మొట్టమొదటిది గ్రద్ద ఎగరదు, రెండవది ఆవు పొడవదు. ఆ తర్వాత కాశీలో మీరు ఏవైనా చక్కటి సుగంధమైనటువంటి, సుగంధ వాసనలు వచ్చేటటువంటి పూల మొక్కల్ని వేయండి. కాశీలో పెరిగినటువంటి మొక్క ఎప్పుడూ మనకి వాసన రాదు. అది ఈ రోజుకి ప్రత్యక్ష ప్రమాణం మనందరికీ. అక్కడికి వెళ్తే కాశీలో పెరిగేటటువంటి ఆ పువ్వు వాసన రాదు. కాబట్టి కాశీలో వాసన అనేది పూల నుంచి రాదు. ఇంకా తర్వాతది బల్లి ఎట్టి పరిస్థితుల్లో కాశీలో అరవదండి. అసలు బల్లి అరవడము అనేది మనం వినం. బల్లి అరిచేది ఇంకెక్కడైనా వేరే దగ్గర వినొచ్చు, కానీ కాశీలో బల్లి అరవదు. ఇది ఒక శాసనంగా చెప్తారు మనకి పెద్దవాళ్ళు. ఆ తర్వాత కాశీలో శవం వాసన రాదు.
మిగతా ఎక్కడైనా ఒక మనిషి పోయిన తర్వాత కొంత సమయం అయ్యేటప్పటికి వాసన వస్తుంది కాబట్టి ఇంక్యుబేటర్ బాక్సులు తీసుకొచ్చేసి రకరకాలుగా బాక్సుల్లో పెట్టి కరెంటు వేసి ఆ చల్లదనాన్ని అట్లా ఉంచి శరీరం పాడైపోకుండా రకరకాల వ్యవస్థల్ని మనం చేసుకుంటాం కదా. కాశీలో ఏమీ చేసుకోక్కర్లేదు. కాశీలో మరణించినటువంటి శవాన్ని అట్లా 3 రోజులు 4 రోజులు అక్కడే వదిలేసినా మీకు వాసన అనేది తెలియదు. శవం వాసన రాకపోవడం అనేది విశేషం కదండి. ప్రపంచంలో అంతటా వాసన వచ్చేటటువంటి శవము కాశీలో ఎందుకు రావట్లేదు? ఒక్క క్షణం గనక మనం ఆలోచిస్తే మనకి తెలుస్తుంది ఆ పంచక్రోశాలు ఎంత మహత్తుని కలిగి ఈ రోజుకు కూడా ఉన్నాయి అనేటటువంటిది. ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే కాశీలో ఒకసారి మరణించిన తర్వాత ఏ ప్రాణి కానివ్వండి, అది పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, పక్షి కానివ్వండి, ఆవు కానివ్వండి, మనిషి కానివ్వండి, ఎవరైనా సరే మరణించిన తర్వాత వాళ్ళ ఎడమ చెవు కిందకి వాలి కుడి చెవు పైకి లేస్తుంది. కాశీ క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఏమిటయ్యా అంటే ఎడమ చెవు కిందకి వాలి కుడి చెవు పైకి లేవడము. ఎప్పుడు కుడి చెవ్వే పైకి లేస్తుంది. ఏమిటండి ఎందుకు కుడి చెవు పైకి లేస్తుంది అంటే విష్ణు సహస్రనామాల్లో అమ్మవారు అడుగుతుంది కదా, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభో అని అడిగితే అప్పుడు ఏం చెప్తాడు ఆయన? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని కనుక మీరు అనుకుంటే అది సహస్రనామాలతోటి తత్తుల్యం, 1000 నామాలు చదివిన దాంతో దీన్ని తారక మంత్రము అంటారు. ఎవరైతే శరీరాన్ని అక్కడ కాశీలో చాలిస్తారో వాళ్ళ ఎడంచెవు కిందకి వాలి కుడి చెవు పైకి లేస్తుంది. కారణం ఏమిటయ్యా అంటే అక్కడ విశ్వేశ్వరుడు స్వయంగా వచ్చి ఆ మరణించినటువంటి ప్రాణి చెవులో రామతారకాన్ని బోధిస్తారట, రామతారకాన్ని ఉపదేశిస్తారట. ఆ రామతారకం సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పడం వల్ల ఏ ప్రాణి మరణించినా ప్రత్యక్షంగా మనం వెళ్ళి చూసుకోవచ్చు. ఎడమ చెవు కిందకి వాలి ఉంటుంది, కుడి చెవు పైకి లేచి ఉంటుంది. అది ఇప్పటికీ మనకి ప్రత్యక్షంగా కంటికి కనిపించేటటువంటి మహత్తు, దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. అంతటి మహత్తు కలిగినటువంటి ప్రదేశము. అందుకే రామకృష్ణ పరమహంస వారు ఒక సందర్భంలో నావలో అలా వెళ్తూ ఒక దగ్గర చూడంగానే విస్తుపోయి ఆశ్చర్యంతో అలా మూర్ఛపోయి లేచారట. ఏమిటి అంటే విశ్వేశ్వరుడు చక్కగా మరణించినటువంటి ప్రాణికి తారక మంత్రాన్ని బోధించటం నా కన్నులారా నేను దర్శించాను అని ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచినటువంటి ప్రదేశము అది. అక్కడ తెలియపరిచారు. కాబట్టి కాశీలో మరణించినటువంటి వాళ్ళకి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి రామతారకాన్ని కుడి చెవులో ఆయన దక్షిణ కర్ణంలో చెప్తారు. కాబట్టి కాశీలో మరణించటము అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అనే పదం ఎందుకు వాడతారయ్యా అంటే విశ్వేశ్వరుడు చెవులో తారక మంత్రం చెప్పడం వల్లనే కాశ్యాంతు మరణాన్ముక్తి అని వచ్చింది. కాశీలో మరణించిన వాడికి ముక్తి తప్ప మళ్ళీ పుట్టడము అనేది లేదు. ఎందుకు ఇన్ని ప్రత్యేకతలు అక్కడ కాశీలో అంటే మనము ఒక్కసారి కాశీలోకి అడుగు పెట్టామనుకోండి, సాధారణంగా ఏ సాఫ్ట్వేర్ ఏ చిట్టా మన పాపాల పుణ్యాల చిట్టా మొత్తము యమధర్మరాజు ముందర కూర్చుండే చిత్రగుప్తుడి దగ్గర ఉంటుందో ఆ చిట్టా మనం చేసిన పాపపుణ్యాల చిట్టా మొత్తము మనం కాశీలోకి అడుగు పెట్టంగానే చిత్రగుప్తుడి దగ్గర మాయమైపోతుందట. ఆ కమాండ్ కీ ఆయన దగ్గర ఉండదు. అది ఎక్కడికి షిఫ్ట్ అవుతుందో ఆ డేటా మొత్తం అక్కడి నుంచి అంటే ఆ కాలభైరవుడు దండపాణి వీళ్ళిరువురి దగ్గరికి వస్తుందట. ఈ కాశీ లోపలికి ఒక్కసారి అడుగుపెట్టిన వాడి యొక్క పాపపు చిట్టా చిత్రగుప్తుడి యొక్క పుస్తకంలోంచి మాయమైపోతుంది. మాయమైపోయి ఆ చిట్టా మొత్తము ఇక్కడ చేరుతుంది. అప్పుడు ఇక్కడ మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో దానికి మామూలుగా దానికంటే కూడా అధికమైనటువంటి అనేక రెట్ల ఎక్కువ శిక్షను వేస్తారట దండపాణి కాలభైరవుడు ఇద్దరు కూడా. ఎందుకు కాలభైరవుడు శిక్షను శాసిస్తే దండపాణి వేస్తాడయ్యా అంటే ఒక్కసారి శిక్షించిన తర్వాత మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం ఇంకా ఉండదు. సాక్షాత్తు జీవన్ముక్తినే వాడు పొందుతాడు, దీంట్లో ఎలాంటి అనుమానము లేదు అని చెప్పడం కోసమే శిక్షలు మొత్తము ఇక్కడ అమలు చేయటం జరుగుతుంది. వీడి పాపపు చిట్ట అక్కడ పోతుంది. ఏమండి భగవంతుడంటే కరుణాస్వరూపుడు కదా, ఎందుకండి శిక్షించాలి అంటే దానికి మనం అనేకమైనటువంటి పాపాలు రకరకాలైనటువంటి పాపాలు చేశాం కదా, మరి ఈ పాపాలన్నీ పోవాలా వద్దా? మనం ఒక చొక్కా వేసుకున్నాం, ఈ చొక్కా వేసుకొని బయటికి వెళ్తాం.
అంటాం. దీనికి రకరకాలైనటువంటి మరకలు అంటుతాయి. ఈ మరకలు అంటిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇంటికి రాగానే మన పట్ల ప్రేమ కలిగి ఈ వస్త్రం పట్ల ప్రేమ కలిగిన వాడు ముందు ఆ వస్త్రాన్ని కాస్త సబ్బులో నానబెట్టి దాన్ని తీసి దాన్ని కొట్టి దాన్ని పిండి రకరకాలైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నాం? చొక్కా అంటే మనకేమన్నా ద్వేషమా? కాదు, ఈ చొక్కా మళ్ళీ ఉన్న మరకలన్నీ పోగొట్టుకొని అందంగా తయారవడం కోసమే ఆ చొక్కాని అన్ని రకాల కష్టపెడుతున్నాం. ఈ శరీరంతో మనం అనేకమైనటువంటి వాచిక మానసిక కాయికమైనటువంటి పాపాలు చేశాం కాబట్టి ఈ పాపాలన్నిటినీ తీసేయడానికి అనుగ్రహంగా మాత్రమే అక్కడ శిక్షలు వేయటం జరుగుతుంది. ఆ పాపాల నుంచి ప్రక్షాళన, ఆ మరకలు మొత్తము తీసేసి పరిపూర్ణమైన పరిశుద్ధుడిగా వాడిని తీసుకొని వెళ్ళి కైలాసములో కానీ లేదు అక్కడ విష్ణుమూర్తి యొక్క వైకుంఠంలో కానీ ప్రవేశపెట్టడానికి, అంతకంటే ఉన్నతమైనటువంటి జీవన్ముక్త స్థితిలో వాడిని ఉంచడానికి, ఆ ముక్త స్థితి కావాలి అనుకునేటటువంటి వాడు కాశీ క్షేత్రానికి వెళ్తే ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టే అక్కడ దండపాని కాలభైరవుడు ఇద్దరూ తీసుకొని ఆ శిక్షని సక్రమంగా వేసి మరక ఏమాత్రం మిగలకుండా జీవన్ముక్త స్థితిని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టే ఎప్పుడైనా సరే మనం కాశీకి వెళ్తే ఆ డుంటి గణపతిని దర్శించుకుంటామే, అలాగే విశ్వేశ్వరుణ్ణి మాధవుణ్ణి దర్శించుకుంటాం కదా. ఈ అన్ని దర్శనాలతో పాటు దండపాణించ భైరవం అంటారు. దండపాణిని భైరవుణ్ణి కూడా దర్శించుకోవాలి. అందుకనే దానికి గుర్తుగానే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కర్ర తీసుకొని ఇట్లా ఈపు మీద కొడుతూ ఉంటారు. ఆ కర్రతోటి ఎందుకు కొడతారా అంటే దానికి కారణం అదే. అక్కడే శిక్ష పడిపోయినట్టు మనకి కర్రతోటి. ఆ శిక్ష పడినప్పుడే కొంత పాపం అక్కడ తొలగిపోయినట్టు, దీంట్లో అనుమానం లేదు. కాబట్టి ఆ పాపము పోవడము, తర్వాత కొత్త పాపాలు చేయకుండా ఉండడానికి రక్ష కూడా అక్కడే ఇస్తారు. ఆ పాపము పోవడం వల్ల సగం రోగాలు తగ్గుతాయి. కొత్త పాపాలు మన శరీరాన్ని ఆవహించి ఉండకుండా ఉండడానికి అక్కడ ఒక రక్ష దారంగా కడతారు మనకి. దాన్నే కాశీతాడు అని మనం పిలుస్తాం. ఈ కాశీతాడు మళ్ళీ కొత్తవేవి అరిష్టాలు మన దగ్గరికి రాకుండా కాపాడుతుంది. కాబట్టే అందుకే అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా సరే ఆ భైరవుడి దగ్గర దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే అని చక్కగా నమస్కరించుకొని ఆ స్వామికి పరిపరి విధాలుగా శరణులు వేడుకోవాలి. అంతటా నిండి ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి, అన్ని చోట్ల ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి ఈ నేత్రాలు చూడగలవా? ఎవరు చూడాలయ్యా అంటే విశాలాక్షి, అన్నపూర్ణే విశాలాక్షి అంటారు. ఆ విశాలాక్షి అని ఎందుకు వాడారు? విశాలమైన నేత్రాలు. ఈ విశాలమైన నేత్రాలే కాదు, తన మనస్సు కూడా ఎంతో విశాలమై ఆ బుద్ధి లోపల, మనస్సు లోపల, అంతఃకరణం లోపల పరిపూర్ణంగా పరమాత్మని దర్శించగలిగేటటువంటి స్థితికి సూచనే ఆ తల్లి విశాలాక్షి. మరి మాధవుడు ఏమిటయ్యా అంటే మాధవుడే ప్రప్రథమంగా అక్కడ తపస్సుని ఆచరించినటువంటి వాడు. ఆయన అక్కడ ఉండి ఆ మొత్తం మణికర్ణికని మొత్తాన్ని కూడా, మణికర్ణిక తీర్థాన్ని అక్కడ తవ్వినటువంటి వాడు. మొట్టమొదట మణికర్ణిక రావడానికి కారణం ఆయనే. ఆ స్వేద జలాలు మొత్తం అట్లా పడుతూ ఆయన యొక్క కర్ణము, చెవు దగ్గర ఉండేటటువంటి కుండలము ఎగిరి ఒక్కసారి ఆ తవ్వేటటువంటి కూపములో పడ్డదట. అందుకే దానికి మణికర్ణిక అని పేరు. మణికర్ణిక అని దాన్ని పిలవడానికి ముఖ్య కారణము అదే. దాన్ని మణికర్ణిక అంటారు. అయితే అనేక కథలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు విశేషంగా నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యము చేసే సమయంలో ఆయన కుండలం ఒకటి కైలాసములో జారి అక్కడ పడడం వల్ల దాన్ని మణికర్ణిక అని పిలుస్తారని, ఇంకొక సందర్భంలో మనకి దక్షుడు చేసినటువంటి అవమానం భరించలేక ఆ దాక్షాయణి అగ్నిలో పడిపోయిన తర్వాత ఆ అగ్నితో రూపంలో ఉన్నటువంటి దాక్షాయణిని పరమేశ్వరుడు మోసుకెళ్తుంటే కుండలము ఆ తల్లిది జారి ఆ జలములో పడడం వల్ల దాన్ని మణికర్ణిక అని పిలుస్తారు అని రకరకాలు చెప్పినప్పటికీ ఎక్కువ ప్రమాణంగా నారాయణుల వారి యొక్క కర్ణిక పడ్డది కాబట్టే దాన్ని మణికర్ణిక అన్నారు అంటారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ మణికర్ణిక దగ్గర ఎప్పుడు దేవతలందరూ మణికర్ణికలో ఎవడైతే స్నానం చేసి మునిగి లేస్తాడో మధ్యాహ్నం సచేల స్నానము, వాణ్ణి ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉండి ఇట్లా చూస్తూ ఉంటారట. దేవతలందరూ ఎదురు చూస్తారు. సూర్యుడు ఆయన 1000 కిరణాలు అట్లా వేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకోసం అయ్యా అంటే అప్పుడు ఎవడైతే మునిగి లేస్తాడో వాడి కోసం విష్ణుమూర్తి శివుడు ఇద్దరు తగాద
తగాదా పడతారట. వీడిని నేను కైలాసం తీసుకెళ్తానంటే వీడిని వైకుంఠం తీసుకెళ్తాను అని ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. ఈ ఇద్దరూ పోటీపడి ఒకళ్ళనొకళ్ళు నంది మీద కైలాసానికి వెళ్ళాలని శివుడు, తర్వాత గరుడు మీద వైకుంఠానికి వెళ్ళాలని విష్ణువు పోటీ పడుతుంటే అప్పటికప్పుడు అలా వచ్చేసి విష్ణులోకానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందట ఆ గరుడు యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకనే ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవడైతే స్నానం ఆచరిస్తాడో, సచేల స్నానం మధ్యాహ్నం మౌనంగా ఉండి ఆచరిస్తాడో అలాంటి వాడు ఆ జీవుడు ఏ లోకానికి వెళ్తాడు, ఇప్పుడు కైలాసానికి వెళ్తాడా వైకుంఠానికి వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అని శంకర భగవత్పాదాచార్యుల వారు మణికర్ణికాష్టకంలో మనకి ఎంతో విశేషంగా మణికర్ణికా వైశిష్ట్యాన్ని తెలియపరుస్తూ దాని గురించి చెప్తారు. అందుకనే చూడండి, మిగతా చోటంతా గంగ ఎట్లా ప్రవహించినా ఒక్క మణికర్ణిక దగ్గర మాత్రం చాలా నిర్మలంగా నిశ్శబ్దంగా మనకి ఇప్పటికీ ప్రత్యక్షంగా భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా నిర్మలమైనటువంటి ప్రవాహము అక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ మణికర్ణికా క్షేత్రము ఎంతో దాన్ని వర్ణించటం, ఈ మధ్యాహ్నము పూట 12 గంటల సమయంలో ఉండే అపరాహ్నానికి వెళ్ళి అక్కడ ఎవడు స్నానం చేస్తున్నాడో సచేల స్నానము, ఆ స్నానము చేసి బయటికి వచ్చినటువంటి వాడి యొక్క పుణ్యము కానీ వాడి యొక్క మహత్తుని కానీ బ్రహ్మదేవుడు మరి ఒక్కొక్క తలతో ఒక్కొక్క వేదాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు కదా, ఆయన ఆ మొత్తము 4 తలలతోటి ఏ ఒక్క తలతోటి కూడా స్నానం చేసి వచ్చిన వాడు ఎంత పుణ్యాత్ముడు అనేది పూర్తిగా వర్ణించలేడట. స్నానం చేసిన వాడి యొక్క పుణ్యాన్నే వర్ణించలేకపోతే మణికర్ణిక పుణ్యాన్ని ఎక్కడ వర్ణించగలరు? విశ్వేశ్వరుడి యొక్క పుణ్యాన్ని, విశ్వేశ్వరుడి యొక్క మహత్తుని ఏం వర్ణించగలరు? ఈ సృష్టిలో ఆ కాశీక్షేత్రము యొక్క మహాత్మ్యాన్ని చెప్పడము ఎవ్వడి తరము కాదు. ఎంత ప్రయత్నం చేసినా ఇంకా చాలా మిగిలే ఉంటుంది. ఎందుకంటే సమస్తమైన దేవతాశక్తులు ఒక దగ్గరకు వచ్చి కూర్చొన్నటువంటి ప్రదేశము భౌతికంగా కూడా. అంతటి విశేషమైనటువంటి ఆ కాశీక్షేత్ర వైభవము, ఆ మణికర్ణికా ఘట్టము యొక్క ప్రశస్తి ఎంత చెప్పినా చాలా తక్కువే. జీవన్ముక్తము అనేది దాస్యం చేస్తుంది ముక్తికాంత మణికర్ణికలో స్నానం చేసిన వాడికి. ఖచ్చితంగా ఈ రోజుకి దేవతలు, మహాత్ములు, మహానుభావులు అందరూ కూడా ఆ మణికర్ణిక దగ్గర స్నానాన్ని ఆచరిస్తారు. మణికర్ణికలో స్నానం చేసిన తర్వాత ఎవడు వెళ్ళి చాలా శ్రద్ధాసక్తులతో పితరులకి తర్పణాలు వదులుతాడో, అలాగే మౌనంగా స్నానం చేసి విశ్వేశ్వరుడి యొక్క దర్శనాన్ని వాడు చేసుకుంటాడో, అలాంటి వాడి యొక్క పాపరాశి మొత్తం భస్మీపట్టణం అవడమే కాకుండా సమస్తమైనటువంటి పుణ్యాలు వాడిని ఆవహించి ఆ పుణ్యపాపాలకి అతీతుడై వాడు ఆ పరమేశ్వరుడిలో ఐక్యమవుతాడు. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు, దీంట్లో ఏ విధమైనటువంటి సంశయము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతటి మహత్తరమైనటువంటి ఆ మణికర్ణికా తీర్థం. అందుకే భవానీం మణికర్ణికాం అనే ప్రయోగం చేశారు. విశ్వేశం మాధవం డుంటిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఆ మణికర్ణిక క్షేత్రము యొక్క వైశిష్ట్యాన్ని చెప్పనలవి కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక ఆ పక్కనే ప్రవహించేటటువంటి ఆ గంగమ్మ గురించి ఎవరు చెప్పగలరండి? గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని చెప్తారు. ఆ గంగా అమ్మని 100 యోజనాల అవతల ఉండి కూడా ఎవడైనా గంగా 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 అంటే చాలట వాడి పాపాలన్నీ భస్మీపట్టణమై వాడు ఆ వైకుంఠానికి చేరతాడు, విష్ణులోకానికి వెళ్తాడు. విష్ణులోకం వెళ్ళి సాయుజ్య ముక్తిని పొందుతాడు. ఎక్కడో దూరంలో ఉండి గంగా 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 అని తలుచుకుండేటటువంటి వాడే. ఇంకా ఆ గంగాదేవి యొక్క నామాలని ఉచ్చరించినంత మాత్రాన చాలట. ఒక 12 నామాలు ఉంటాయి. నందిని, నలిని, సీత, మాలిని చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ద్వాదశైతాని నామాని ఎత్ర ఎత్ర జలాశయే. ఎప్పుడైనా సరే ఎక్కడ నీళ్లు మనకు కనిపించినా, ఏ చిన్న జలాశయం కనిపించినా, కాసిన నీళ్లు మనం పట్టుకున్న ఈ 12 నామాలని గనక మనం తలుచుకుంటే
ఎత్ర ఎత్ర జలాశయే, మనం ఎక్కడైతే ఈ జలాశయాలు ఉన్నాయో మన యొక్క సమస్తమైన పాపాలు కూడా అక్కడ భస్మీపటనం అయిపోయి తీరుతాయి. దీంట్లో ఎలాంటి అనుమానము అక్కర్లేదు. గంగ అక్కడికి ఆవహించేస్తుందట. అంటే ప్రత్యక్షంగా గంగలో స్నానమే చేయక్కర్లేదు. 12 నామాలు గంగవి తలుచుకొని ఒక్క చెంబుడు నీళ్లు గనక మనం పోసుకుంటే మనకి పరిపూర్ణమైనటువంటి పాపరాశి మొత్తము భస్మీపటనం అవుతుంది. అంటే ఆ గంగా మాహాత్మ్యాన్ని ఎవరు వర్ణించగలరు? అంతటి మహత్తరమైన గంగ 100 యోజనాల దూరంలో ఉండి తలుచుకుంటేనే తరింపజేసేటటువంటి ఆ గంగ యొక్క వైశిష్ట్యము మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆ గంగకి ఒక ప్రత్యేకత ఉందండి. ఏమిటయ్యా అంటే, మన గంగా నది ఉన్నప్పుడు అనేక మంది స్నానాలకు వస్తారు. ఎక్కడెక్కడో ఉండేటటువంటి రాణులు, రకరకాల వాళ్ళు వస్తారు. సరే, అక్కడ ఒక ఋషి అలా కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఒక మహానుభావుడు ఇంద్రియాలన్నిటినీ జయించి తాను లోపలే అంతర్ముఖమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి వాడు, విశ్వేశ్వరుణ్ణి సదా సర్వదా ఆయన హృదయంలో పెట్టుకునేటటువంటి మహానుభావుడైనటువంటి ఒక యతీశ్వరుడు, ఒక ఋషి, ఒక యోగి అక్కడ కూర్చొనున్నాడు. కూర్చొనున్న సమయంలో రాణులు చాలామంది అక్కడికి స్నానం చేయడానికి వచ్చారట. ఎవరో రాణులు, వారి పరివారము అందరూ కూడా. మరి రాణులు ఊరికినే స్నానం చేస్తారా? వాళ్ళు చక్కగా పునుగు, జవ్వాదు, రకరకాలైనటువంటి కస్తూరి, ఇంకా గంధము అన్నీ అరగదీసి రాసుకొని స్నానం చేస్తున్నారు. చక్కగా పునుగు అన్నీ అరగదీసుకుంటున్నారు, రాస్తున్నారు. ఈ పునుగు ఎక్కడి నుంచి తయారవుతుంది? పునుగు పిల్లి లోపల ఉండేటటువంటి ఒక మదాన్ని తీస్తే అది సుగంధ ద్రవ్యమైన పునుగుగా మారుతుంది. అది పిల్లిలో నుంచి మనకు బయటకు వస్తుంది. ఆ తర్వాత కస్తూరి అనేది జింక మృగనాభి నుంచి మనకు వస్తుంది. ఆ కస్తూరి అనేది కూడా చాలా విశేషమైనటువంటి వాసన. ఇప్పటికీ మనం దేవతలకి అభిషేకాల్లో వీటిని వాడుతూ ఉంటాం. గంధము చెక్క, దాన్ని తీసి అరగదీస్తూ ఉంటారు. ఇలా గంధము, జవ్వాదు, వేర్లు, చెట్లు, అలా ప్రాణులు అన్నిటినీ కూడా వాటిని తీసుకొని చేస్తారు. గంగలో స్నానం చేసిన వాడు ఖచ్చితంగా తరిస్తాడు. దీంట్లో అనుమానం ఏమీ అక్కర్లా. ఈషన్ మాత్రం కూడా అనుమానం అక్కర్లా. గంగాని తలుచుకుంటేనే తరించిన వాడు గంగా స్నానం చేస్తే తరించడండి, ఖచ్చితంగా తరించి తీరుతాడు. అయితే ఇంకా విశేషం ఏమిటంటే, ఈ పునుగు ఇవన్నీ రాజకుమారులు వీళ్ళందరూ రాసుకున్నారు కదా, ఆ రాసుకొని ఒక్కసారి నీళ్లల్లో మునుగుతుంటే ఈ ఋషి గంగ ఒడ్డు మీద కూర్చొని అట్లా తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషి కళ్ళు తెరిచి చూశాడట. చూసేటప్పటికి ఆయన వీళ్ళు ఏ పునుగు ఏ పిల్లిలో నుంచి తీసి రాసుకున్నారో ఆ పిల్లులు కూడా స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట. ఆ జింకలు కూడా స్వర్గానికి వెళ్తున్నాయి. ఆ వృక్షాలు కూడా స్వర్గానికి వెళ్తున్నాయి. అంటే ప్రత్యక్షంగా తెలిసి కాదు, ఏ విధమైన సంబంధము లేకుండా పరోక్షంగా ఎవరో రాణులు వాళ్ళ యొక్క అందము కోసము, వాళ్ళ యొక్క సుఖం కోసము పునుగుని రాసుకుంటే ఆ రాసుకున్నటువంటి పునుగు ఈ నీళ్లలో మునిగినందువల్ల ఆ పిల్లులన్నీ తరిచి స్వర్గానికి వెళ్తున్నాయి. అంటే ఇక తెలిసి ఆ గంగాక్షేత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసినటువంటి వాడికి, అందుకనే మనకి చెప్తారు పెద్దలు, ఈ గంగా వైభవం చెప్పాలంటే స్వర్గారోహణ సోపాన అనే పదం వాడతారు. స్వర్గాన్ని ఆరోహించడానికి మెట్లు కావాలిగా. ఎవడైనా పైకెక్కాలంటే ఏం కావాలి? మెట్లు కావాలి. మరి ఈ స్వర్గం అనే దానికి మెట్లు ఎక్కడున్నాయ్యా అంటే ఏమీ లేదు. చక్కగా ఆ గంగలోకి వెళ్ళి ఆ గంగా నదిలో ఒక్కసారి స్నానం చేసి పైకి లేస్తే వెంటనే వీడికి స్వర్గానికి వెళ్ళేటటువంటి మెట్లు వీడి యొక్క ప్రయత్నం లేకుండానే పై మెట్టు దాకా కూడా వెళ్ళిపోతాడు. అలా అనుమానం లేకుండా స్వర్గారోహణ సోపానము అనేటటువంటిది మనకి కలిగిచ్చేటటువంటిది గంగా. అందుకనే ఎప్పుడైనా సరే గంగ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చాలా శ్రద్ధగా, భక్తిగా, ఏదో అపవిత్రంగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అనే భావన కాకుండా భక్తి శ్రద్ధలతోటి ఆ గంగ దగ్గరికి వెళ్ళి మనం గనక మునక వేస్తే, ప్రస్తుతము జనము మనమే అందరం పాడు చేసుకుంటున్నాం గంగా నదిని. అనేకమైనటువంటి కల్మషాలన్నీ కలిపి ఆ తల్లి ఎప్పుడూ నిత్యము పవిత్రంగానే ఉంటుంది. అలాంటి పవిత్రమైనటువంటి ఆ గంగానది, ఈ నిర్మలమైనటువంటి గంగానది వెళ్ళి సముద్రంలో ఎలా కలుస్తోందో అలా స్నానం చేసినటువంటి మనల్ని పరమాత్మలో ఐక్యం చేస్తోంది, పాపరాశులన్నిటి నుంచి దూరం చేస్తోంది. కాబట్టి ఆ మహత్తరమైనటువంటి గంగాస్మరణని మనం నిరంతరం చేసుకోవాలి. ఒక్క గంగనే స్మరించటం కాదు, గంగ లోపల ఉండేటటువంటి ఆ అద్భుతమైన పక్షులు ఏవైతే పైన వాళ్తూ ఉన్నాయో, లోపల
ఉండేటటువంటి కప్పలు చాపలు ఇవన్నీ కూడా మనం నమస్కార యోగ్యమైనటువంటివే. ఎంతో జన్మాంతర పుణ్యం ఉంటే తప్ప ఆ గంగా నది లోపలికి అవన్నీ ప్రవేశించట్లేదు. కాబట్టి ఆ కాశీ వాసము ఉండి ఆ కాశీలో ప్రవహించేటటువంటి వైభవమైనటువంటి ఆ గంగని విశ్వేశ్వరుణ్ణి దర్శించడానికి అనేక జన్మల పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు అని చెబుతూ ఆ గంగకి ఒక్కసారి నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.